హలో అందరికీ వెల్కమ్ టు సోమేష్ టాక్స్. ఈరోజు మన వీడియోలో జూనియర్ మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. స్టారింగ్ కిరీటి, జెనీలియా, శ్రీలీల, డైరెక్టెడ్ బై రాధాకృష్ణారెడ్డి. ఈ మూవీ కిరీటికి డెబ్యూ మూవీ. మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే పెద్దగా నచ్చలేదు. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే చాలా రొటీన్గా ఉన్నాయి. లాగింగ్ ఫస్ట్ హాఫ్ విత్ యావరేజ్ సెకండ్ హాఫ్ అనే చెప్పాలి. స్టోరీ విషయానికి వస్తే 45 ఇయర్స్కి కొడుకుని కన్నా ఒక అతి ప్రేమ చూపించే తండ్రి, కేర్ ఫ్రీ యాటిట్యూడ్తో లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉండే కొడుకు కథ. ఆ తండ్రి కొడుకుల కథ ఎలా ముగిసింది, మధ్యలో ఏం జరిగింది అనేది మూవీ చూసి తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ స్టార్టింగ్లో హీరో ఇంట్రొడక్షన్ అప్పుడు వచ్చే సీన్స్ బాగున్నా ఆర్టిఫిషియల్గా అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ అంతా చాలా బోరింగ్గా ఉంటుంది. ఏవేవో సీన్స్తో నింపేశారు. సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషనల్ మోడ్లో ఉంటుంది. ఎమోషనల్ సీన్స్ అండ్ దాని బ్యాక్ స్టోరీ బాగున్నా అంత కనెక్ట్ అయ్యేలా లేవు అనిపించింది. హీరో అండ్ హీరోయిన్ లవ్ స్టోరీ కూడా ప్రాపర్గా చూపించలేదు. చాలా ఇయర్స్ తర్వాత జెనీలియా గారు ఈ మూవీలో యాక్ట్ చేశారు. బట్ ఆమె క్యారెక్టర్కి అంత స్కోప్ లేదు. క్యారెక్టరైజేషన్ ఇంకా బాగా రాసుంటే ఆమె ఇంకా బాగా పర్ఫామ్ చేసేది. స్క్రీన్ ప్లే మరీ నార్మల్గా, ప్రెడిక్టబుల్గా ఉంది. హీరో డాడీ క్యారెక్టర్ ఇంకా బాగా రాసుంటే ఎమోషనల్ కనెక్టివిటీ ఉండేది. జూనియర్ అనే టైటిల్కి జస్టిఫికేషన్ కూడా లేదు. విజువల్స్ బాగున్నాయి. హీరో డ్యాన్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ బాగా చేశారు. క్లైమాక్స్ ఎమోషనల్ సీన్ బాగుంటుంది. బట్ ఇంకా బాగా డిజైన్ చేసుంటే బాగుండేది అనిపించింది. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే డెబ్యూటెంట్గా చేసిన హీరో కిరీటి డ్యాన్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ బాగా చేశారు. పర్ఫార్మెన్స్ అయినా క్యారెక్టర్కి తగ్గట్టు బాగానే చేశారు. ఎక్స్ప్రెషన్స్ విషయంలో ఇంకొంచెం డెవలప్ అయితే బాగుంటుంది. శ్రీలీల క్యారెక్టర్కి పెద్దగా స్కోప్ ఉండదు, బట్ ఉన్నంతలో బాగానే చేసింది. జెనీలియా గారు బాగా పర్ఫామ్ చేశారు. ఆమె రోల్ ఇంకా బాగా రాసుంటే ఇంకా బాగా ఉండేది ఆమె క్యారెక్టర్. సపోర్టింగ్ రోల్స్ లైక్ సత్య, వైవా, హర్ష, రవిచంద్రన్ గారు వాళ్ళ రోల్లో బాగా పర్ఫామ్ చేశారు. విజువల్స్ బాగున్నాయి చూడడానికి. సినిమాటోగ్రాఫర్ సెంథిల్ గారిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేదు అనిపించింది. మ్యూజిక్ బై దేవిశ్రీ ప్రసాద్. వైరల్ వయ్యారి సాంగ్ మూవీ రిలీజ్కి ముందే యూట్యూబ్లో వైరల్ అయింది. చూడటానికి కూడా బాగుంది సాంగ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగా ఇచ్చారు డిఎస్పి. చాలా సీన్స్లో ఎమోషనల్ వర్క్ అవ్వడానికి మెయిన్ రీజన్ డిఎస్పి బీజేఎమే. మూవీకి మెయిన్ హైలైట్ అయిన బీజేఎమే. ఫైనల్లీ రైటర్ అండ్ డైరెక్టర్ రాధాకృష్ణారెడ్డి. ఆయన రాసుకున్న స్టోరీ రొటీనే, ఎగ్జిక్యూషన్ కూడా రొటీన్గానే చేశారు. ప్రాపర్ స్క్రీన్ ప్లే లేదు. క్యారెక్టర్స్ బాగా రాసుకోలేదు. ఎమోషన్ వర్క్ అయ్యేలా బ్యాక్ స్టోరీ గ్రిప్పింగ్గా లేదు. సెకండ్ హాఫ్ ఓకేష్గా ఉంది అండ్ క్లైమాక్స్ బాగుంది. ఓవరాల్గా చెప్పాలంటే పెద్దగా ఏం లేదు. డిఎస్పి మ్యూజిక్ అండ్ బీజేఎం కోసం ఒకసారి చూసేయచ్చు. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. మేము నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.